మీ పేరేంటి? ఇమాముద్దీన్. ఓకే. ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరికొన్ని రోజుల్లో మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ అంటున్నారు. సో ఏంటి ఈసారి ఇక్కడ మళ్ళీ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకని? కేసీఆర్ అభివృద్ధి చేసిండని. అవునా? మరి ఇక్కడే అంటే రేవంత్ రెడ్డి పెట్టిన 6 పథకాలకి జనాలు బాగా ముగ్ధులవుతున్నారు అని అంటున్నారు. అలాగే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? 6 పథకాల అడవిలకు ఒక బస్ ఫ్రీ తప్ప వేరేదేమీ ఇవ్వలేడు. హ్మ్. ఈయన చేసిన అన్ని మాటలు ఇచ్చిండు, హ్మ్. అన్ని ముంచేసిండు హ్మ్. రైతులకు. హ్మ్. ఉన్న ప్రాజెక్టు గిట్ల వెనుకపోయి నేను వచ్చినప్పటి నుంచి హ్మ్. కాంగ్రెస్ వచ్చింది, కరువు లేపింది. హ్మ్. ఓకే. సో మంచిగా లేదంటావు. మంచిగా లేదు. ఓకే. రైట్. మీ పేరేంటండి? మొహమ్మద్ గౌసుద్దీన్. ఓకే. ఏంటి అసలు అంటే ఈ బీజేపీ పార్టీ సెంట్రల్‌లోకి మళ్ళీ వచ్చిన తర్వాత మైనారిటీస్‌కి కావాల్సిన అంటే రిజర్వేషన్ అది రద్దు చేస్తాం అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? బీజేపీ రాదు మేడం, హ్మ్. బీజేపీ రాదు. వస్తే హ్మ్. ఇప్పుడు ఇక్కడైతే బీఆర్ఎస్ఏ, టీఆర్ఎస్. ఓన్లీ కేసీఆరే. ఓకే. ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మరి? అంటే రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఎలా ఉంది పాలన ఇక్కడ? మొత్తం అబద్ధాలే అవి. రేవంత్ రెడ్డి గెలిచినాక రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. హ్మ్. వచ్చి ఏం చేసినా కూడా కేసీఆర్ చేసిందే ఉంది. హ్మ్. వాటర్ కానీ కరెంట్ కానీ హ్మ్. ఏమి అభివృద్ధి చేసినా కూడా కేసీఆర్దే ఉంది. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కరెంటు కోతలు అవి ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అసలు ఎంతవరకు వాస్తవం? కరెక్టే అది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు 230, 240 ఉండేది. ఇప్పుడు మేము చెక్ చేస్తే 170, 160 ఉంది. మోటార్లే నడుస్తలేవు. మిషన్ భగీరథలు ఇల్లు కూడా వస్తాయి, 3 రోజులు వస్తాయి, మళ్ళీ 3 రోజులు రావు. మంచిగా 2-3 డ్రమ్ములు వస్తుండే అప్పుడు కూడా అది కూడా వస్తలేదు. ఇప్పుడు ఏం లేదు, మొత్తం సత్తులు చేసిపోయాడు. మీ పేరేంటండి? జంగయ్య. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు. పడిందా రైతు బంధు అది? రైతు బంధు పడలేదు మేడం, పడలేదు. ఓకే. రైట్. మరి అయితే మళ్ళీ రైతు భరోసా అన్నారు, హామీలు ఇచ్చున్నారు. సో వాటి గురించి ఏం చెప్తారు? ఏంటి మరి? చెప్పేది ఉంది మేడం, అన్నీ శూన్యమే. కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే శూన్యమే. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చినంత మంచి పాలన ఇచ్చే వ్యక్తి కూడా నాకు తెలిసి అయితే తెలంగాణ రాష్ట్రంలో లేడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆగమాగమే ఉన్నారు జనాలందరూ. వేసారు, ఓట్లు వేసారు, కానీ ఆగమే ఉన్నారు. అది ఏం చేయాలనేది తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోద్దో రిజల్ట్ తర్వాత కేంద్రంలో ఏం కూర్చుంటుంది, అప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా మారే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. అయితే ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఏం చెప్తారు అసలు? 6 గ్యారెంటీలు ఏముందండి, బస్ ఫ్రీ పెట్టిండు, ఆడలకు వికారాబాద్ పంపిస్తున్నాడు. ఇక్కడ ఉన్న వికారాబాద్ సిటీ లోకల్కి మగోళ్ళు వ్యవసాయం చేయాలి, బాసనలు తోమాలి, పొద్దున్న లేసి జాడ కొట్టుకోవాలి. అమ్మలు ఏం చేస్తున్నారంటే అక్కలందరూ ఫ్రీ బస్సు కదని చెప్పేసి బస్ ఎక్కేసి, అయ్యా నువ్వు ఇంటికాడ ఉండు, నేను ఇప్పుడు వికారాబాద్ పోయి కూరగాయలు తెస్తా, లేకపోతే సావుకారు దగ్గరికి పోతా, డబ్బులు తెస్తా, లాగోడు డబ్బులు. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. మగవాళ్ళని గట్టిపెట్టిండు, ఆడవాళ్ళని విడిచిపెట్టిండు. మీ పేరు సార్? మోహన్ అండి మా పేరు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటాం మేడం. ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది? అసలు ఏంటి ఇక్కడ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి మేడం? ఇంతకుముందు కాస్త ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మాకేం చేయలేడు అన్న ఉద్దేశంతో పబ్లిక్ అంతా కాంగ్రెస్ కోటేసింది. కాకపోతే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కూడా ఇప్పటి వరకు అమలైతలేవు. కేసీఆర్ ఇచ్చినవి కూడా ఇస్తలేరు వీళ్ళు. వాస్తవానికి కేసీఆర్కి వేసేది ఉండే, అది తప్పు జరిగింది. పబ్లిక్ మళ్ళీ కూడా మళ్ళీ బీఆర్ఎస్కే వేయాలన్న ఉద్దేశంతో చూస్తున్నారు. మేము కూడా బీఆర్ఎస్కే వేద్దామని అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు కరెంటు కోతలు అయ్యి ఎక్కువ అయ్యాయని విన్నాను. అలాగే వాటర్ కూడా ప్రాబ్లం ఎక్కువగా ఉందన్నారు. అసలు ఏంటి వాస్తవంగా ఏం జరుగుతుంది? కరెంటు ప్రాబ్లం అయితే ఉంది మేడం, కరెంటు ప్రాబ్లం ఉంది. వాటర్ కూడా మాకు సరిగ్గా రావట్లేదు. కేసీఆర్ రాకముందు ఎట్లుంటుందంటే తల మీద బిందెలు పెట్టుకొని 5-6 కిలోమీటర్లు పోయి వాటర్ తెచ్చుకుంటుండే ముందు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. వాటర్ ఇంకిపోయినాయా, మనం సరిగ్గా సప్లై చేస్తలేరా తెలియదు. కరెంటు ప్రాబ్లం కూడా దానికి తోడయి ప్రాబ్లం అవుతుంది మేడం. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తామన్నాయి కూడా, మహిళలకు 2500 ఇస్తామన్నారు, అవి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేరు వాళ్ళు. మనకేది ఫ్రీ బస్ అని ఒకటే చెప్తున్నారు, కానీ అవి కూడా పూర్తిగా అమలవుతలేవు. బస్సులు తగ్గించేసారు, ఫ్రీ అంటున్నారు, బస్సులు తగ్గించారు, పబ్లిక్ కొట్లాడుతున్నారు. ఉచిత కరెంట్ అన్నారు, మాకైతే ఉచిత కరెంట్ రాలేదు. 200 యూనిట్ కరెంట్ అది మాకైతే అది కూడా రాలేదు. ఇంకా చూడాలి మరి. ఇంకా మేడం ప్రస్తుతం అయితే పబ్లిక్ అయితే టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు మేడం. అంటే పెన్షన్స్ విషయానికి వస్తే ఏం చెప్తారంటే, ఇప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? ఉన్నారు మేడం. ఓకే. బేసిక్ ఏంటంటే 2000 నుంచి 4000 పెంచుతామన్నారు. సో ఏంటి అసలు పెంచారా లేదా, వస్తుందా లేదా? లేదు మేడం, ప్రస్తుతానికైతే 2000 ఇచ్చారు, మొన్న కూడా 2000 ఇచ్చారు. ఇంకా పెంచలేరు. ఇంకా ఏమన్నా అడుగుతానేమో ఇప్పుడు కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ ఉన్నది, తర్వాత ఇస్తామంటున్నారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు? కష్టం.